ఇక కడప జిల్లాలో మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. మహానాడుకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 5 లక్షలకు పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల 50 నియోజకవర్గాల నుంచి బస్సుల్లో టీడీపీ శ్రేణులు వస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మహానాడుకి జనం ఎక్కువగా తరలి వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ముఖ్యంగా ఏదైతే మహానాడు కార్యక్రమం ఇప్పటికే 3వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే 2 రోజులు విజయవంతమైనటువంటి నేపథ్యంలో 3వ రోజు కూడా అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సుమారుగా 5 లక్షల మంది ప్రజలు వచ్చేటందుకు ఇప్పటికే సన్నాహకాలు పూర్తి చేశారు. వాటికి సంబంధించి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కడప మహానాడుకు ఒక్కొక్కరికి కూడా చేరుకుంటున్నారు. ఈరోజు నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభ అసలు ఏ విధంగా ఉంటుందనేది మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ పద్మరాజు ఉన్నారు. సార్, ఏంటి ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి భారీ బహిరంగ సభ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏంటి? ఈరోజు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు 13 జిల్లాల నుంచి కూడా జనాలు విపరీతంగా కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సుమారుగా 5 లక్షల మంది వస్తారనేటువంటిది మా అంచనా. ఇంకా ఎక్కువ రావచ్చు కూడా. ఎందుచేతనంటే గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసినట్లయితే స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేనటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజానీకం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే కూటమి ప్రభుత్వం, ఈ కూటమి కలిసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి మరి ముఖ్యంగా చూసినట్లయితే పోలవరానికి సుమారుగా 12,500 కోట్లు, 15,000 కోట్లేమో మనకి సిఆర్డీఏకి సంబంధించి, అమరావతి డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి, మరి ఈ విధంగా వేలాది కోట్ల రూపాయలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక గొప్ప రాజధాని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి అనిర్వచనీయం. అలాగే విశాఖకు సంబంధించి జోన్ కానీ, రైల్వే జోన్ కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, కడపలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో రేపు నెక్స్ట్ వీకే దానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తామని కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అసూయ ద్వేషాలతో ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ అవాకులు చెవాకులు తప్ప వేరే విధమైనటువంటిది లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా ముందుకు దూసుకు వెళుతుంది. జనం అంతా కూడా జజీలు పలికేటువంటి పరిస్థితులు ఉంది. ఈ 2 రోజుల నుంచి జరిగినటువంటి మహానాడు కనుక చూసినట్లయితే కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహం చూసినట్లయితే, ముఖ్యంగా సంవత్సర కాలం గడిచింది. సూపర్ 6 హామీల్లో ఎన్ని అమలు చేశారు ఇప్పటి వరకు? వాటిని పక్కదారి పట్టించడం కోసమే ఇలాంటివన్నీ కూడా చెప్పి వాటిని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్కి అర్థం లేదు, పర్థం లేదు. ఎందుకు చేతనంటే సంవత్సర కాలంలో మనం ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటి దాంట్లో ఇప్పటికీ మీరు పెన్షన్స్ అని 4,000 రూపాయలకు ఆ రోజునే పెంచడం జరిగింది. 3 సిలిండర్లు అనేటువంటివి కూడా ఫ్రీ సిలిండర్స్ అనేవి ఆల్రెడీ లాస్ట్ నవంబర్లోనే జరిగినటువంటిది మీ అందరికీ తెలుసు. మరి రేపు నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఈ విద్యార్థులకి ఇచ్చేటువంటి ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా వారికి ఇచ్చేటువంటి విద్యా దీవెనకి సంబంధించి 15,000 రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వటం అనేటువంటిది ఇవన్నీ కూడా భాగస్వామ్యం కాదా? ఆయనకి ఏం కనిపించట్లేదా? కళ్ళుండి చూడలేనటువంటి కపోది మాట్లాడినటువంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. ఆలోచనతో మాట్లాడండి. కడపలో జరిగినటువంటి ఈ మీటింగ్ చూసిన తర్వాత ఆయనకి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఆయనకి ఇంగిత జ్ఞానం కానీ మానసిక సమతుల్యత కానీ లేనట్టుగా కనిపిస్తుంది. మహానాడంతా కూడా పూర్తిగా కూడా మెహర్బానీ నడుస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇది తెలుగుదేశం పార్టీ, అంటే టీడీపీని ఆయన తెలుగు డ్రామా పార్టీ అనేటువంటి ఒక వచనంతో ఆయన సంబోధించినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ప్రధానంగా? వైఎస్ఆర్కి నేను ఎబ్రివేషన్ ఇంకా గొప్పగా చెప్పగలను, కానీ ఆ సభ్యత సంస్కారం ఉండాలి మనం మాట్లాడేది. ఇప్పుడు ఎంతో గొప్పగా జరుపుకునేటువంటి ఒక పండగ లాంటి ఈ వాతావరణాన్ని, మరి పండగలా జరిగేటువంటి ఈ మహానాడిని ఆయన ఏదో డ్రామా కంపెనీ కింద అని ఇది మాట్లాడడంలో ఆయన యొక్క మానసిక స్థితి మనకు తెలుస్తుంది. ఆ మానసిక స్థితి ఏమిటి అంటే, నాకు 11 సీట్లతో పరిమితం చేశారు ఈ ప్రజానీకం,
అది తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మాట్లాడేటువంటి సమతుల్యత లేనటువంటి మాట్లాడినప్పుడే ఈ విధమైనటువంటి వస్తాయి తప్ప డ్రామా పార్టీలు ఈ సినిమా పార్టీలు అనేది కాదు. అంటే సార్, రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా క్షీణించాయి. ప్రతి ఒక్కరి మీద కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నారో వారి మీద ప్రత్యేకించి దాడులు చేస్తా ఉన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద విధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా క్షీణించాయని కూడా ఆయన కామెంట్ చేశారు. ఏం చెప్తారు? శాంతి భద్రతల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఎందుచేతనంటే శాంతి భద్రతలు ఆయన హయాంలో జరిగినటువంటి ఎంతమందిని అసలు మాట్లాడితే జైల్లో పెట్టేస్తాడనే భయంతో జనం వణికిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాను. నేనేదో కొత్తగా ఎక్కువ చెప్పాలని చెప్పట్లేదు, ఇది వాస్తవంగా చెప్తా ఉన్నాను. ఆ రోజున తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలను ఎంతమందిని, వేలాది మందిని హింసించి జైళ్లలో పెట్టి ఒక పార్లమెంటు సభ్యుడికి తికానా లేనటువంటి పరిస్థితి, ఒక పార్టీ అధ్యక్షుడిని చేశారు. మీకు తెలుసు, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని కాళ్ళు కట్టేసి వాళ్ళు హింసించినటువంటి రీతిని కనుక చూసినట్లయితే మరి ఎంత దయనీయంగా ఉంది. ఒక పార్లమెంటు సభ్యుడు యావత్ భారతదేశంలోనే ఒక పార్లమెంటు సభ్యుడిని ఈ విధమైనటువంటి తీరులో, ఆ విధమైనటువంటి పద్ధతిలో శిక్షించినటువంటి తీరు ఎక్కడ చూడలేదు, ఇది ఎప్పుడూ కూడా వినలేదని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే మా అచ్చెన్నాయుడు గారిని కూడా ఇంటికి వెళ్ళి 200 మంది పోలీసులు చుట్టుముట్టి ఆయన్ని బలవంతంగా తీసుకొచ్చి కర్నూలు కారులో తీసుకెళ్లి ఆయనకి పెట్టినటువంటి ఇబ్బందులు ఏమేంటో అందరూ చూశారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా, మీకు మా కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, పాపం ఎంతో సౌమ్యుడు, ఆయన మీద మర్డర్ కేసు పెట్టి ఆయన కూడా ఇబ్బంది పెట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా అందరినీ కూడా ఎవరైతే బలమైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింసించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పై ఉన్నవాడు కూడా క్షమిస్తాడని నేను అనుకోవట్లేదు. అలాగే మరి ఈయన శాంతి భద్రతల విషయంలో మరి ఎన్నో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా శాంతి కాముకమైనటువంటి పార్టీ, ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని హింసించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది కాదు. ఈ జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో వారు ఆ రోజున చేసినటువంటి తప్పిదాలకి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని తాను చేసుకునే తీరులో ఉంటుంది తప్ప ఎవరో చెబితే చేసింది కాదనేది ఒకసారి గుర్తెరగాలి. ఈ ఏదైతే ఈ అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయో వారు చేసినటువంటి తప్పిదాలని పోలీసు యంత్రాంగం, చట్టం ఏదైతే ఉందో చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పద్మరాజు గారు ఎవరు చెప్పి చేసేటువంటి కావు. ఆయన ఆలోచన ఏంటంటే తను చేసింది అన్నీ మర్చిపోయి అందరూ కూడా ఇతరులు కూడా అదే పనులు చేస్తారనుకుంటున్నారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుడు ఎవరు కూడా అందరూ బాగుండాలి, దాంట్లో మేము ఉండాలని కోరుకుంటాం కానీ అందరినీ హింసించాలి, దాంట్లో నేను సంతోషపడాలనేటువంటి ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా తెలుగుదేశంలో ఎవరికీ లేదు. అందరూ కూడా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు కింద స్థాయి నుంచి, అంటే గ్రామ స్థాయి, బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉన్నటువంటి ఈ పార్టీ మరి ఎంతో బలమైనటువంటిది, పటిష్టమైనటువంటిది, క్రమశిక్షణ కలిగినటువంటిది. మరి ఇటువంటి తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ పార్టీ ఉండదని చెప్పేశారు. ముఖ్యంగా మహానాడు 2 రోజులు విజయవంతమైంది. ఖచ్చితంగా లోకేష్ గారు 6 సూత్రాలు తీసుకొని వచ్చారు. 6 సూత్రాలని ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు, అంటే ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇప్పటికీ 6 సూత్రాలు లోకేష్ గారి మార్క్ ఈ మహానాడు మీద ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు ప్రధానంగా? లోకేష్ బాబు ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి కూడా అటు సభ్యత్వ నమోదు విషయం కాడి నుంచి ఆ రోజుల్లో 14లోనే 2014 సంవత్సరంలోనే సభ్యత్వాన్ని 60 లక్షలుగా ఆ రోజుకే తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి ఆయన కూడా చాలా క్రమశిక్షణతో ఏది పట్టుకున్నా దాని అంతు చూడాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి వ్యక్తి, కానీ ఏదో ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి కాదు. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఇంకొక లోకేష్ గారు ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తున్నటువంటి విద్యాశాఖ చాలా పెద్ద శాఖ. అది ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య కావచ్చు, పాలిటెక్నిక్కి సంబంధించి ఇవి కానీ ఇవన్నీ కూడా ఇన్ని కలిసి ఐటీ కూడా ఆయనకి పెట్టుకుని బయట నుంచి పరిశ్రమలు తీసుకురావడంలో కూడా ఆయన ఎంతో కృషి చేస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూసి ఓర్వలేక మాట్లాడేటువంటి పిచ్చి ప్రలాపనలు తప్ప ఇంకోటి ఏమీ లేదనేది నేను భావన చేస్తా ఉన్నా. ఈ 6 అంశాల విషయంలో మీరు చెప్పినటువంటి 6 సూత్రాలు, 6 శాసనాలు, ఈ 6 శాసనాలు ఏమిటి అంటే సామాన్యుడి నుంచి నిరుద్యోగ యువత వరకు, అలాగే రైతాంగాన్ని నుంచి మహిళల వరకు అందరికీ కూడా ఒక విధమైనటువంటి పురోగతి కావాలి. ఈ రాష్ట్రంలో చదువుకున్న వాడికి ఉద్యోగ అవకాశాలు కావాలి. 20 లక్షల మందికి ఈ రాష్ట్రంలో మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇప్పటికే 4 నుంచి 5 లక్షలు ఇప్పటికే ఇవ్వడం జరిగిందనేటువంటి అందరికీ తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా చాలామందికి మరి ఈ దీంట్లో భాగమే. ఈ 6 అంశాల్లో నిరుద్యోగ యువత కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, ఇత్యాదులు అందరికీ కూడా
ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఏ 6 అంశాలు ఒక చక్కని ప్రతిరూపంగా ఉండాలనేటువంటిది ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టినటువంటి 6 అంశాలు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మంచి ఫలితాలు, సత్ఫలితాలతో వస్తాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రైతాంగానికి గిట్టుబాటు ధర జరుగుతుంది, అలాగే మహిళలకి అందరికీ కూడా వారికి న్యాయం జరుగుతుంది అనేటువంటిది ప్రగాఢంగా నేనైతే విశ్వసిస్తా ఉన్నా. రాబోయేటువంటి రోజుల్లో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనడంలో ఏ విధమైనటువంటి సంశయం లేదు. ఆయన ఏదో కలలు కంటున్నాడు, కానీ ఇది ఫెయిల్యూర్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు తప్ప తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది అన్నీ కూడా అమలు చేయడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రగతి పదంలో శరవేగంగా ముందుకు తీసుకువెళుతూ యావత్ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషి అనిర్వచనీయం. అందరూ కూడా మరి ఎంతో శ్లాఘించేటువంటి విషయం అనేది మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పేలేటువంటి పిచ్చి ప్రలాపనలకి ఎవరు కూడా ఆయన కళలో ఊహించుకున్నవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయని అనుకుంటున్నారు, జరగదని కూడా తెలియజేస్తారు. ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ మహానాడు ఈరోజు 3వ రోజు అత్యంత వైభవం కూడా జరుగుతుంది. ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందంటూ కూడా అటు పద్మరాజు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రాజ్ కుమార్.